నాష్విల్లే హాట్ చికెన్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, గుడ్డు, మైదాపిండి, బ్రెడ్ క్రమ్స్, డిప్ కోసం మైనీస్, టొమాటో కెచప్, హాట్ సాస్, నిమ్మకాయ చెక్క, కారప్పొడి, మిరియాల పొడి, ఇంకా సీజనింగ్ పౌడర్. ఇవి ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. హాట్ సాస్ వాడుతున్నాము, చిల్లీ ఫ్లేవర్ వాడుతున్నాము, అంటే కారప్పొడి, అలాగే మిరియాల పొడి కూడా వాడుతున్నాం కాబట్టి హాట్ అనమాట. ఫస్ట్ చక్కగా ఒక మ్యారినేట్ రెడీ చేసుకుందాం. మ్యారినేట్లో చికెన్ మ్యారినేట్ చేసుకొని తర్వాత ప్రాసెస్ మీకు తెలిసిందే, వీ నో ద డ్రిల్. ఓకే, ఈ మ్యారినేట్ నాష్విల్లే చికెన్కి సంబంధించిన మ్యారినేట్. ఓకే, కారప్పొడి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని దాంతోపాటుగా మిరియాల పొడి తీసుకుందాం, అలాగే సీజనింగ్ పౌడర్ తీసుకుందాం, కాస్త ఉప్పు, అండ్ దెన్ హాట్ సాస్ అండ్ టొమాటో కెచప్. వీటిని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం. కాస్త స్మోకీగా ఫర్మెంటెడ్ టేస్ట్ లైట్గా ఆ విధంగా వస్తుంది దీంట్లో, ఎందుకంటే హాట్ సాస్ అవి వేసాం కదా దానివల్ల అనమాట. బాగుంటుంది, దీని స్పెషాలిటీ అది. అండ్ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, చక్కగా మిక్స్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. రైట్, అలా మ్యారినేట్ అవుతుంది. తర్వాత మనం ఇంకొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే 2 ప్లేట్లు, ఒక దాంట్లో బ్రెడ్ క్రమ్స్, ఇంకొక దాంట్లో మైదాపిండి. ఇందులో కూడా కొద్దిగా సాల్ట్, పెప్పర్ వేసుకుందాము, సో దట్ కొంచెం ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, రానెస్ తగలకుండా. ఓకే, డన్. ఇంకోవైపు పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. ఇందులో కాస్త ధారాళంగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, నేను షాలో ఫ్రై చేస్తున్నాను. ఓకే, మరోవైపు ఒక బౌల్లో ఎగ్ విస్క్ చేసి పెట్టుకోవాలి, ఎగ్ వాష్ కోసం. దీనికి ఒక చిన్న చిట్కా ఉంటుంది. ఏంటంటే ఎగ్ కొంచెం థిక్గా ఉంటుంది కదా, అలా థిక్నెస్ తగ్గించుకోవాలనుకుంటే ఇందులో ఒక చెంచా వాటర్ వేసుకుంటే లూజ్ అవుతుంది ఎగ్. నైస్. రైట్, ఇప్పుడు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పెనం కూడా మన దగ్గరికి వచ్చేసింది.
ఇప్పుడు ఇందులోంచి ఒక్కొక్క చికెన్ ముక్క తీసుకొని దీనికి ఫస్ట్ డస్టింగ్ చేసుకోవాలి. తర్వాత ఎగ్ వాష్, తర్వాత క్రమ్, ఓకే. కుకింగ్, రిపీట్. ఫస్ట్ డస్టింగ్, తర్వాత ఎగ్ వాష్, తర్వాత క్రంబింగ్, తర్వాత కుకింగ్. లాస్ట్ ముక్క. లైక్ దట్. ఓకే, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇది ఒక సైడ్ నీట్గా స్లో ఫ్లేమ్లో అలా కుక్ అయిన తర్వాత ఇంకో వైపు ట్విస్ట్ చేసుకొని మిగిలిన కుకింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. నేను ఇది రెడీ అయ్యేలోపు చేతులు కడుక్కొని సిద్ధమైపోతా. కొద్దిసేపు అటువైపు కుక్ అయిపోయింది కదా, అటువైపు కూడా కుక్ అయిపోతే దించేసుకోవచ్చు. కాస్త డెలికేట్గా కుక్ చేసుకోవాలి. పైనుంచి కోటింగ్ ఇచ్చాం కదా, కొంచెం అటు ఇటు హ్యాండిల్ చేస్తే పొరలాగా ఉంది కదా, అది ఊడిపోతుంది, మంచిగా అనిపించదు. నీట్గా అట్లా డెలికేట్గా హ్యాండిల్ చేస్తూ కుక్ చేసుకుంటే బాగుంటుంది. కాస్త మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అలా కుక్ చేసుకున్నట్లయితే చికెన్ లోపల వరకు నీట్గా ఉడుకుతుంది. కాస్త స్పైసియర్ సైడ్ డిష్ ఇది. ఓకే, కొంచెం కారంగా ఉంటుంది. ఎంత ఫ్రై అయిన తర్వాత మనకు ఆ కారమే పెద్ద కారం అనిపించదు, వాళ్ళకు న్యాచురల్లీ వాళ్ళకి కారం అనిపిస్తుంది కావచ్చు. బట్ యా, ఇట్ ఈస్ లిటిల్ పాపులర్ దట్. మన ఇది రాజుగారి కుండ బిర్యానీ అనో లేకపోతే ఇంకో పేరు ఉంటుంది కదా, అలాగా వీళ్ళకి న్యాచురల్. డన్, డిష్ రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.